అందరికీ నమస్కారం. కొత్తగా మొక్కలు పెంచే వాళ్ళ కోసం ఈ వీడియో అండి. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి, తెలియని వాళ్ళైతే వీడియోని పూర్తిగా చూడండి. నేను ఈరోజు ఈ వీడియోలో వేప పిండిని మొక్కలకి ఎలా వాడాలి, కొనుక్కునేటప్పుడు ఎలా గుర్తుంచుకోవాలి, అసలైందేంటి నకిలీదేంటి, ఎలా వాడితే మంచిది, ఎలా వాడకూడదు, ఎప్పుడెప్పుడు వాడాలో వాటి గురించి అని చెప్తాను. వేపపిండి అనేది మొక్కలకి చాలా మంచిది. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, లేదంటే నర్సరీ వాళ్ళ దగ్గర కూడా ఉంటుందన్నమాట. కొనుక్కునేటప్పుడే కొంచెం చూసి జాగ్రత్తగా కొనుక్కోండి. ఎందుకంటే మనము మొక్కల్ని చనిపోకుండా కాపాడాలంటే మాత్రం కంపల్సరీగా వీటిని నెలకు ఒకసారి ఇస్తూ ఉంటాం కదా. ఇది ఎటువంటి కెమికల్స్ లేనిదండి, వేప గింజల నుంచి తయారు చేయబడిందనమాట. చాలా అంటే చాలా మంచిది. అలా మనం కొనుక్కునేటప్పుడు చూసి జాగ్రత్తగా వాడుకుంటేనే వీటి రిజల్ట్ అనేది చక్కగా ఉంటుంది. ఇది రూట్స్ దగ్గర నుంచి మొక్క గ్రోత్ వరకు చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట. ఇలా ప్యాకెట్ నుంచి ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా సరే 88 కంటైనర్లో వేసుకోండి. ఎందుకంటే కొంచెం తేమ అవి తగలకుండా ఉండాలి. ఈ ఘాటుతనం అనేది బయటికి వెళ్ళిపోకుండా ఉంటే వీటిని మనం మొక్కలకి ఇచ్చినప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇలా చిన్న చిన్న చిట్కాలు అనేది మనం తెలుసుకోవాలి. ఈ వేప పిండిని ఎలా తయారు చేస్తారంటే, వేప గింజల నుంచి నూనె తీస్తారు. అలా నూనె సపరేట్ చేసి వచ్చిన బై ప్రోడక్ట్ని, వచ్చిన పదార్థాన్ని ఇలా నీమ్ కేక్ పౌడర్ లేదంటే వేపపిండిగా మార్చి మొక్కలకి అనేది అమ్ముతూ ఉంటారనమాట. ఇది 100% ఆర్గానిక్ అండి, ఎటువంటి కెమికల్స్ కూడా లేవు. మరి వీటిని ఎలా గుర్తించాలంటే ఇక్కడ మీకు నేను చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటే చూడండి, లేదంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి. 2 డబ్బాలలో కూడా వేపపిండి ఉంది. చూడడానికి 2 కొంచెం ఇంచుమించుగా ఉన్నాయి, కానీ చాలా తేడా ఉంది. మీకు నేను చూపిస్తాను. నేను వాటి టెక్స్చర్ అనేది చూపించగలను, కానీ స్మెల్ మాత్రం చూపించలేను కదా. నేను చెప్తూ ఉంటాను, కొంచెం జాగ్రత్తగా గమనించండి. కలర్ మాత్రం కొంచెం ఒకటి లైట్గా ఉంది, మరొకటి డార్క్గా ఉంది. ఈ డబ్బాలో చూస్తే మాత్రం ఇది కూడా వేపపిండే, కానీ అంత ఘాటుగా లేదు, అంత కన్సిస్టెన్సీ కూడా, వాటి టెక్స్చర్ కూడా కొంచెం వేరేగా అనిపిస్తుంది అనమాట. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను, కాకపోతే కాంబోలో తీసుకున్నాను. అంటే మిగతా ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా, వాటితో కలిపి తీసుకున్నాను అనమాట. అలా తీసుకున్నాను, కానీ నాకేం పెద్దగా నచ్చలేదండి. ఇది రిజల్ట్ కూడా నాకేమంత అనిపించలేదు. ఇలా పట్టుకుంటే కూడా కొంచెం ఏంటో పొడి పొడిగా ఉంది, కొంచెం చెక్క పొట్టులాగా అనిపిస్తుంది, ఏందో కొంచెం లైట్గా మట్టి కలిసినట్టు కూడా అనిపిస్తుంది అనమాట. మీరే చూడండి చేతికి అంతా ఎలా అంటుకుపోతుందో. ఘాటుతనం కూడా అంతగా లేదు. జనరల్గా వేపపిండి అంటే చాలా ఘాటుగా ఉంటుంది. మనం వీళ్ళు చేతితో పట్టుకుంటే కొంచెం చేదుగా అనిపిస్తుంది. నాకైతే అసలు ఏం అలా అనిపించట్లేదు. ఇది మాత్రం పక్కన పెడుతున్నాను. అసలైన వేపపిండి మీకు నేను చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను, కాకపోతే నేను పేరు మెన్షన్ చేయనండి. మీకు ఓపిక ఉంటే ఒకసారి వెతుక్కోండి. నేను వీటి లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. చూసారు కదా టెక్స్చర్ ఎలా ఉంది, గట్టిగా ఉంది, కొంచెం ఉండలుగా ఉంది, కొంచెం తడి కూడా తగులుతూ ఉన్నట్టు ఉంది. చేదుగా అనిపిస్తుంది అనమాట. మనం ఇలా చేతితో పట్టుకుంటే కొంచెం చేదుగా అనిపిస్తుంది. ఇలా మనం వేపపిండి అనేది తెలుసుకోవాలి. జనరల్గా మనకు తెలుసు కదా, వేప గింజలు కొంచెం చేదుగా ఉంటాయని. ఈ చేదుదనం వల్లనే చాలా వరకు మనకి మొక్కలకి యూజ్ అవుతుంది. పురుగులను కూడా అవి చాలా ఈజీగా కంట్రోల్ చేస్తుంది. చిన్న మూతలు ఉన్నదేమో కాంబోలో తెచ్చింది, పెద్ద మూతలు ఉన్నదేమో నేను సపరేట్గా కొన్నది. ఇలా మీరు గమనించుకోవాలి. కళ్ళతో చూస్తే కూడా చాలా వరకు అర్థమైపోతుంది. అంటే కొన్ని పాతవి ఉండొచ్చు, లేదంటే వీటికి కూడా ఎక్స్పైర్ అయ్యి ఉంటాయి కదా, అవి కూడా అమ్ముతూ ఉంటారు. మనం వాటికి ఏమీ గ్యారంటీ ఇవ్వలేము. ఎక్కువగా మనం ఆన్లైన్లో కొంటూ ఉంటాం కాబట్టి నేను మోసపోయినట్టు మీరు కూడా మోసపోకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి. ఎందుకంటే మనము ఏ ప్రోడక్ట్స్ అయినా సరే మరి ఎక్కువగా డబ్బులు పెట్టి కొనకండి, కొంచెం తక్కువ క్వాంటిటీలో కొనుక్కోండి, లేదంటే వేస్ట్ అయిపోతాయి. ఇది ఎలా వాడాలంటే, ఏ మొక్క అయినా సరే అవసరమైతేనే వాటర్ అనేది ఇవ్వండి. ఎక్కువగా వాటర్ ఇచ్చేసి మొక్కని ఇబ్బంది పెట్టకండి. రెగ్యులర్గా డ్రైన్ హోల్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. సాయిల్ ఎలా ఉందో కూడా గమనించండి. మరీ ముద్దగా ఉంది, వాటర్ ఎక్కువసేపు ఉన్నాయంటే మాత్రం కంపల్సరీగా ఫంగస్ అటాక్ అవుతుంది, వేళ్ళు కుళ్ళిపోతాయి, మొక్క మెల్లిమెల్లిగా చనిపోతుంది అనమాట. అయితే ఈ వేపపిండిని నెలకొకసారి ఇవ్వడం వల్ల చాలా వరకు ఫంగస్ని కంట్రోల్ చేస్తుంది, అంటే రాకుండా చేస్తుంది. 100% మొక్కని కాపాడుతుంది అని చెప్పలేను, కాకపోతే ముందుగానే మనం కొంచెంగా కేర్ఫుల్గా ఉంటే మాత్రం మొక్కని చనిపోకుండా కాపాడుకోవచ్చు. ఇందులో నైట్రోజన్, ఫాస్ఫరస్, ఇంకా కాల్షియము, సల్ఫర్, ఇంకా నెమటోడ్స్ని కంట్రోల్ చేసే పవర్ కూడా ఇందులో ఉంటుందన్నమాట.
పెస్ట్‌కి కంట్రోల్ చేస్తుంది, ఇన్సెక్ట్స్‌ని కంట్రోల్ చేస్తుంది. మొక్క పైన స్ప్రే చేసుకోవచ్చు, అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు. అంటే లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో. మరి ఎంత క్వాంటిటీలో ఇవ్వాలంటే 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు మొక్క సైజుని బట్టి, వాటి ఏజ్‌ని బట్టి ఇండోర్ ప్లాంట్సా, అవుట్‌డోర్ ప్లాంట్సా అని చెక్ చేసుకుంటూ రెగ్యులర్‌గా ఇస్తూ ఉండండి. చాలా వరకు మన మొక్కలు మనం కాపాడుకోవచ్చు. మరి ఏ సాలిడ్ ఫర్టిలైజర్ అయినా సరే ఇచ్చినప్పుడు వాటర్ కంపల్సరీగా ఇవ్వాలి. ఇంకొక విషయము, ఇలాంటి సాలిడ్ ఫర్టిలైజర్ని నెలకొకసారి ఇస్తూ ఉంటాం కదా, ఇచ్చే ముందుగా మట్టిని కొంచెం లూజ్ చేసి ఇవ్వండి. ఇచ్చిన వెంటనే మళ్ళీ మట్టితో కవర్ చేయండి. 100% రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం సాలిడ్ ఫర్టిలైజర్ రూపంలో చూసాము. మరి లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో ఇన్స్టెంట్గా మొక్క పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి లిక్విడ్ ఫర్టిలైజర్ని కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. 1 లీటర్ వరకు వాటర్ తీసుకొని అందులో జస్ట్ గుప్పెడు వరకు ఈ వేపపిండిని అనేది తీసుకోవాలి. ఇది ఎలా పనిచేస్తుందంటే ఇన్స్టెంట్గా పనిచేస్తుంది అనమాట. సాలిడ్ ఫర్టిలైజర్ ఏమో మొక్క పైన రిజల్ట్ చూపించడం కోసం కొంచెం టైం అనేది పడుతుంది. ఇలా వేసి జస్ట్ ఒక్కో రోజు మాత్రమే ఉంచండి. ఇందులో ఉండే గుణాలన్నీ చక్కగా వాటర్లో దిగిపోయి మొక్క పైన మనము స్ప్రే చేసుకోవచ్చు, అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు. ఇంకా మళ్ళీ పెద్దగా వాటర్ కలపాల్సిన అవసరం లేదండి. చిన్న మొక్కకైతే కొంచెం వాటర్ కలుపుకొని ఇవ్వండి, పెద్ద మొక్కలకైతే డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. మా దగ్గర నీమ్ ఆయిల్ లేదు, వేరే రకాల ఫంగిసైడ్ లేదు అనుకున్నప్పుడు ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇవ్వండి. మరి వేరే లిక్విడ్ ఫర్టిలైజర్లో కూడా ఈ వేపపిండి అనేది కలుపుకోవచ్చు. నేను చెప్పాను కదా, నెలకు ఒకసారి ఏదో ఒక విధంగా వేపపిండిని ఇమ్మని. మనం మస్టర్డ్ కేక్ ప్రిపేర్ చేసుకుంటాము, లేదంటే బనానా పీల్ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము, లేదంటే ఆనియన్ పీలు, బీట్రూట్ పీల్స్, అలోవెరా, ఇలా చాలా రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, వాటిలో కూడా వీటిని కొంచెంగా వేయండి. ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో వేసుకొని ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇవ్వండి. ఈ మస్టర్డ్ కేక్ ఇంకా నీమ్ కేక్ పౌడర్తో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్లో ఫర్టిలైజర్స్ లిస్ట్లో ఉంటుంది. కొంచెం ఓపిక చేసుకొని చూడండి. అవసరమైతే వెంటనే ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇవ్వండి. ఇన్స్టెంట్గా పనిచేస్తుందండి. పూలు పూసే మొక్కలకైతే అద్భుతంగా పనిచేస్తుంది. మరి సాయిల్ లెస్ మీడియంలో కూడా ఈ వేపపిండిని అనేది కంపల్సరీగా కలుపుకోవాలి. సాయిల్ లెస్ మీడియం అంటే మట్టి అనేది వాడకుండా పాటీ మిక్స్ అనేది ఎలా కలుపుకోవాలో ఒక వీడియో చేశాను. అది కూడా ఛానల్లో ఉంది. కొంచెం ఓపిక చేసుకొని చూడండి. ఎలా తీసుకోవాలంటే వర్మి కంపోస్ట్, పర్లైట్, వర్మిక్యులైట్, కోకోపీట్, ఎప్సమ్ సాల్ట్, నీమ్ కేక్ పౌడర్, ఇంకా కొంచెంగా అవసరమైతే సాఫ్ ఫంగిసైడ్ కూడా వేసుకొని వీటన్నిటిని కలుపుకొని మనము మట్టి మిశ్రమం అనేది కలుపుకోవాలి. అంటే మట్టి లేకుండా మొక్కల కోసము సాయిల్ మిక్స్ అనేది, అదేనండి పాటీ మిక్స్ అనేది కలుపుకోవచ్చు. అందులో కూడా ఈ వేపపిండిని కంపల్సరీగా కలపాలి. ఇలా మీరు ఇండోర్ ప్లాంట్స్కి, హ్యాంగింగ్ బాస్కెట్స్ కూడా ఇది ప్రిపేర్ చేసుకొని మొక్కల్ని అందులో నాటుకోవచ్చు. మరి జనరల్గా మనము అవుట్డోర్ ప్లాంట్స్కి లేదంటే టెర్రస్ గార్డెన్ మీద ఉన్న ప్లాంట్స్కి మట్టి కలుపుతూ ఉంటాం కదా, అంటే పాత మట్టిని మనం మళ్ళీ రీయూజ్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఇది కంపల్సరీగా వాడి తీరాలి. ఎందుకంటే పాత మట్టిలో ఒక్కోసారి నెమటోడ్స్ ఉంటుంది, చెడు బ్యాక్టీరియా ఉంటుంది, మొక్కల గ్రోత్కి హాని చేసే చాలా రకాల హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, వాటినన్నిటినీ ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. అందుకని మట్టి కలుపుకునేటప్పుడు ముందుగానే ఇందులో వేసి కలుపుకొని కొన్ని రోజుల పాటు రెస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత మొక్కలు నాటుకుంటే మొక్కలు కూడా చాలా వరకు బ్రతుకుతాయి. అంటే ఎటువంటి పెస్ట్ లేకుండా, ఎటువంటి ఫంగస్ డిజీజ్ రాకుండా చాలా వరకు ఈ నీమ్ కేక్ పౌడర్ అనేది మొక్కల్ని కాపాడుతుంది అనమాట. వీటి గురించి కూడా వీడియో ఉంది, ఒకసారి ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి. మా దగ్గర వేపపిండి లేదండి, మాకు ఎక్కువగా వేపాకులు అందుబాటులో ఉన్నాయి అనుకుంటే మాత్రం ఈ చిట్కా కూడా పాటించి చూడండి. వేపాకుల్ని నీడకి ఆరబెట్టండి. అది కొంచెం ఇలా పొడి పొడి అయిన తర్వాత మట్టి తీసి కొంచెంగా, అంటే ఒక గుప్పెడంతా పెట్టేసండి. పెద్ద మొక్కలైతే ఇంత పెట్టండి, చిన్న మొక్కలైతే కొంచెం తక్కువగా పెట్టండి. అది మెల్లిమెల్లిగా మట్టిలో కలిసిపోయి మొక్కకు కూడా బలాన్ని అందిస్తుంది. వేపాకు మంచిది కదా అని చెప్పేసి పచ్చిది మాత్రం వేయకండి. పచ్చిది వేస్తే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం ఇలా ఎండిపోయింది మాత్రమే వేయండి. వేసేసి మట్టితో కవర్ చేయండి. వాటర్ మాత్రం మర్చిపోకుండా ఇవ్వండి. ఇలా ఎప్పుడెప్పుడు ఇవ్వండి అంటే నెలకి ఒక్కసారి ఇస్తే సరిపోతుంది. చిన్న మొక్క అయితే కొంచెం తక్కువగా ఇవ్వండి, పెద్ద మొక్క అయితే కొంచెం ఎక్కువగా ఇవ్వండి. అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. చాలా అంటే చాలా మంచిది. మరి ఇంకా ఎక్కువగా ఉంది మా దగ్గర, మేము స్టోర్ చేసుకోవచ్చా అని కొంతమంది డౌట్ అడుగుతారు కదా, వాటిని చక్కగా స్టోర్ చేసుకోండి. నీడలో ఆరబెట్టేసుకొని చేత్తో ఇలా క్రష్ చేస్తే
అది కొంచెం ఇలా పౌడర్గా అవుతుంది కదా, వీటిని ఏదైనా సరే 8 కంటైనర్లు వేసి స్టోర్ చేసుకుంటే మిగతా ఫర్టిలైజర్లో కూడా కలుపుకొని ఇవ్వచ్చు, లేదంటే మట్టిలో కూడా అలా పైనుంచి చల్లేయచ్చు. మనం ఎలాగో లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, అందులో కూడా ఇది కొంచెంగా కలిపేయండి. మెల్లిమెల్లిగా వాటర్లో కలిసిపోయి మొక్కలకు ఇచ్చినప్పుడు మంచి జరుగుతుంది. ఇంకొక విషయం చెప్తాను, వేపపిండి మంచిది కదని చెప్పేసి ఎక్కువగా ఇవ్వకండి. ఎక్కువగా ఇస్తే హీట్ జనరేట్ అవుతుంది. హీట్ జనరేట్ అయితే మళ్ళీ మొక్క షాక్లోకి వెళ్ళిపోతుంది. చూసి జాగ్రత్తగా ఇవ్వండి. ఏదైనా సరే లిమిటెడ్ క్వాంటిటీలో ఇస్తే మొక్కకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కుండీలలో పెరిగే మొక్కలకైతే కంపల్సరీగా వీటి రిజల్ట్ ఉంటుంది. ఇది ఆర్గానిక్ కాబట్టి మొక్క పైన రిజల్ట్ చూపించాలంటే కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఈ విషయం మర్చిపోకండి. వీడియోని ఇంతసేపు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.